వరద బాధితులకు అండగా నిలబడ్డ మెగా ఫ్యామిలీ. 9 కోట్లకు పైగా విరాళం. పవన్ కళ్యాణ్ 6 కోట్ల విరాళం. రామ్ చరణ్ మెగా విరాళం ఎంతంటే, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు అంటే చాలు తమ వంతు సాయం అందించటానికి మెగా ఫ్యామిలీ ముందుంటోంది. అన్నయ్య చిరంజీవి అయినా, అన్న కొడుకు రామ్ చరణ్ అయినా ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ఇందులో సందేహమే లేదు. చిరంజీవి పెట్టిన ఐ అండ్ బ్లడ్ సెంటర్ ద్వారా ఎందరికో అండగా నిలుస్తున్నారు చిరంజీవి. అంతేకాదు, ప్రజలపై ప్రకృతి కన్నెర్ర చేసినప్పుడల్లా ఇండస్ట్రీ తరపునుంచి నేనున్నానంటూ సాయం చేస్తున్నారు మెగా ఫ్యామిలీ. కరోనా సమయంలో, హుదూద్ తుఫాన్ టైంలో ఇలా ఎప్పుడూ ప్రజలు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న తమ వంతు అండదండలను ప్రజలకు అందిస్తున్నారు మెగా ఫ్యామిలీ. ఇలా అందించటంలో ప్రాంతం, భాష అనే తేడా ఉండదు. తెలుగు రాష్ట్రాలైన ఇతర రాష్ట్రాల్లో ఇబ్బందులు పడుతున్న ప్రజలైనా ఎప్పుడూ ఒకేలా స్పందించే గొప్ప మనసు చిరంజీవి గారిది. అందుకే ఆ కుటుంబం కూడా ఆయన నడవడికను ఫాలో అవుతున్నారు. అన్న వారసుడు రామ్ చరణ్ నుంచి మెగా కుటుంబంలోని అందరూ ప్రజలు కష్టాల్లో ఉంటే వారికి తోచిన సాయం చేస్తూ వస్తున్నారు. కష్టం వచ్చింది అంటే చిరంజీవి గారు స్పందించి తన గొప్ప మనసుని చాటుకున్న సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. ఇటీవల కేరళ రాష్ట్రంలోని వైనాడ్లో కొండచరియలు విరిగిపడి భారీ ప్రాణనష్టం జరిగినప్పుడు కూడా విచారాన్ని వ్యక్తం చేసి ఊరుకోలేదు. మెగా కుటుంబం తరపునుంచి ₹1,00,00,000 విరాళాన్ని ప్రకటించారు. అంతేకాదు, కేరళ సీఎం పినరై విజయ్‌ను ప్రత్యేకంగా కలిసి చెక్కును అందించారు చిరంజీవి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడటం, నష్టపోవటంతో వీరిని ఆదుకోటానికి 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు చిరంజీవి, రామ్ చరణ్లు తమ వంతు సాయంగా 2 రాష్ట్ర ప్రభుత్వాలకు ₹1,00,00,000 చొప్పున విరాళం ప్రకటించారు. ఇలా ఒకే నెలలో కేరళ, ఆంధ్ర, తెలంగాణ వరద బాధితులకు 9 కోట్ల భారీ విరాళం ప్రకటించింది కొణిదెల ఫ్యామిలీ. అంతేకాదు, తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు బాసటగా నిలిచేందుకు చిరంజీవి తమ్ముడు, పవర్ స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా భారీ విరాళం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కి ₹1,00,00,000, ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కి ₹1,00,00,000, మొత్తంగా 2 కోట్లను పవన్ కళ్యాణ్ విరాళంగా ప్రకటించారు. అంతేకాదు, ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న పవన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరద ముంపు బారిన పడ్డ దాదాపు 400 పంచాయతీలకు ₹1,00,000 చొప్పున మొత్తం ₹4 కోట్ల విరాళమిస్తాను అని ప్రకటించారు. అలా మొత్తంగా 2 రాష్ట్రాలకు కలిపి వ్యక్తిగతంగా ₹6 కోట్ల విరాళంగా ప్రకటించి తన పెద్ద మనసును చాటుకున్నారు చిరంజీవి తమ్ముడు పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇలా తీవ్రమైన వరదలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించటం కోసం తమ వంతుగా మెగా ఫ్యామిలీ ఎప్పుడూ ముందుంటూ తెలుగు ప్రజలకే కాదు అన్ని రాష్ట్రాలకు అండగా నిలబడుతున్న ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ. ఇలా ఒక నెల రోజులలోపే 9 కోట్లకు పైగా డబ్బును ప్రజల కోసం ఇచ్చిన ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ.